అందరికీ నమస్కారం. ఓ సినిమా ఆలోచించండి, ఇంకా షూటింగ్ కూడా మొదలవ్వలేదు, అసలు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. కానీ అప్పుడే ఒక పెద్ద దేశాన్ని గజగజలాడిస్తోంది. మరీరోజు అసలొక సినిమా అంతర్జాతీయంగా ఇంత పెద్ద టెన్షన్ ఎలా క్రియేట్ చేయగలుగుతోందో దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, అసలు విషయంలోకి వెళదాం. అసలు ప్రశ్న ఇదే: ఒక్క సినిమా చైనా లాంటి ఒక పవర్ఫుల్ దేశాన్ని ఎలా వణికించగలదు? ఈ ప్రశ్నకు సమాధానమే మన ఈరోజు విశ్లేషణలో దొరుకుతుంది. ముందుగా ఫస్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. అసలు ఈ టెన్షన్ అంతటికీ కారణమైన ఆ సినిమా ఏంటి? విషయం ఏంటంటే, బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ అనే పేరుతో ఓ సినిమా రాబోతోందని గట్టిగా టాక్ నడుస్తుంది. మరి ఇందులో హీరో ఎవరో తెలుసా? మన సల్మాన్ ఖాన్, గ్లోబల్ స్టార్, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్న యాక్టర్. ఇక్కడే ఉంది అసలు విచిత్రం. ఈ సినిమా ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కూడా అవ్వలేదు, జస్ట్ ఒక న్యూస్ అంతే. అయినా సరే చైనా గవర్నమెంట్ మీడియా దీనిమీద రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసింది. అంటే వాళ్లలో టెన్షన్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే చైనా ఎందుకు ఇంతలా భయపడుతోంది? ఇది అర్థం కావాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఈ సినిమా వెనుకున్న అస్సలు కథని చూడాలి. అదే గాల్వన్ ఘర్షణ. 2020 జూన్ నెలలో లదాఖ్లోని గాల్వన్ లోయలో టెన్షన్స్ బాగా పెరిగాయి. అక్కడ భారత చైనా సైనికుల మధ్య చాలా భయంకరమైన ఘర్షణ జరిగింది. ఈ ఒక్క ఇన్సిడెంట్ రెండు దేశాల మధ్య పెద్ద డిప్లొమాటిక్ క్రైసిస్కు దారితీసింది. ఈ పోరాటం చాలా ప్రత్యేకం, ఎందుకంటే ఇక్కడ గన్స్ వాడలేదు. చేతులతో, కర్రలతో, అంత ఎత్తులో, -డిగ్రీల చలిలో, ఆక్సిజన్ కూడా సరిగా అందని చోట పోరాడారు. సడన్గా జరిగిన ఈ దాడిని మన భారత సైనికులు చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు. కాని చైనా మాత్రం తమ సైనికులు ఎంతమంది చనిపోయారన్న నిజాన్ని ఇప్పటికీ దాస్తూనే ఉంది. సరే, ఇప్పుడు ఈ సినిమా విషయంలో చైనా వాదనేంటో చూద్దాం. గుర్తుంచుకోండి, మనమిప్పుడు చూడబోయేదంతా వాళ్ల ప్రభుత్వ మీడియా చెబుతున్న మాటలే. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ అనే పత్రిక ఏం రాసిందంటే, ఈ సినిమాతో ఇండియా ద్వేషాన్ని, ఒక రకమైన చీప్ జింగోయిజం అంటే చౌకాబారు దేశభక్తిని ప్రోత్సహిస్తోంది. ఇది వాళ్ల డైరెక్ట్ ఆరోపణ. సో వాళ్ల అస్సలు భయం ఏంటంటే, సల్మాన్ ఖాన్ లాంటి గ్లోబల్ సూపర్ స్టార్ ఈ సినిమా చేస్తే గాల్వాన్లో వాళ్లు ఓడిపోయారన్న విషయం, వాళ్ల మిలిటరీ వీక్నెస్ ప్రపంచం మొత్తం తెలిసిపోతుందని వాళ్ల టెన్షన్. మరే చైనా ఆరోపణలకు మన వైపు నుంచి వస్తున్న కౌంటర్ ఏంటి? ఇప్పుడు అది చూద్దాం. మన భారత రక్షణ నిపుణులు ఏమంటున్నారంటే, మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ వాదన చాలా క్లియర్గా ఉంది. చైనా నిజం బయటకు వస్తుందని భయపడుతోంది. అంతేకాదు, వాళ్లు కూడా వాళ్ల సైన్యం గురించి ప్రపగాండా సినిమాలు తీస్తారు. ఇప్పుడు మనల్ని విమర్శించడం వాళ్ల హిపోక్రసీ అంటే కపటత్వం అని గట్టిగా బదిలిస్తున్నారు. సరే, ఇప్పుడు ఈ మాటల యుద్ధం ఎలా నడుస్తుందో చూడండి. ఒకవైపు చైనా ఏమంటోందంటే, ఈ సినిమా చౌకబారు దేశభక్తి అని. దానికి ఇండియా కౌంటర్ ఏంటంటే, ఓటమి బయటపడుతుందని చైనా భయపడుతోంది అని. మళ్ళీ చైనా అంటోంది, ఇది ద్వేషాన్ని రెచ్చగొడుతుంది అని. దానికి మనవాళ్లు, మీరు కూడా ప్రోపగాండా సినిమాలు తీస్తారు కదా, మరి మీది కపటత్వం కాదా అని ప్రశ్నిస్తున్నారు. సో వాళ్ళు ఇదొక మానసిక దాడి అంటే, మనం మాత్రం మన సైనికుల ధైర్యాన్ని చూపించడానికి సినిమా ఒక మంచి మాధ్యమమని చెప్తున్నాం. చూశారా, ఈ ఆర్గ్యుమెంట్సే అస్సలు కథని మనకు చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఒక్క సినిమా గొడవని పక్కన పెట్టి దీని వెనకున్న ఒక పెద్ద కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. అదే సినిమా ఒక సాఫ్ట్ పవర్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. అసలు సాఫ్ట్ పవర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక దేశం యుద్ధాలు, ఆయుధాలు వాడకుండా తమ కల్చర్, తమ సినిమాలు, తమ ఐడియాలజీతో వేరే దేశాలను ప్రభావితం చేయడమే సాఫ్ట్ పవర్. ఇది చాలా పవర్ఫుల్ వెపన్. మరి సినిమా దీన్నెలా చేస్తుందంటే చూడండి. స్టెప్ 1, ఒక సినిమా దేశ బలం గురించి ఒక పవర్ఫుల్ స్టోరీ చెబుతుంది. స్టెప్ 2, సల్మాన్ ఖాన్ లాంటి గ్లోబల్ స్టార్ ఉండడం వల్ల ఆ కథ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి రీచ్ అవుతుంది. ఇక ఫైనల్గా స్టెప్ 3, ఇది ఆ దేశం మీద ప్రపంచానికి ఉన్న అభిప్రాయాన్ని మారుస్తుంది. చివరికి ఇంటర్నేషనల్ రిలేషన్స్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ ఒక్క నంబర్ చాలు ఈ సినిమాకి చైనా ఎందుకు భయపడుతోందో చెప్పటానికి. 30 కోట్లకు పైగా. ఇదే సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా రీచ్, అతని గ్లోబల్ ఫ్యాన్ బేస్. అంటే ఇది జస్ట్ ఒక సినిమా కాదు, ఇది ఒక గ్లోబల్ మెగాఫోన్. దీని ప్రభావం అంత పెద్దగా ఉంటుంది.
సో ఫైనల్గా మనం చెప్పేదేంటంటే యుద్ధం ఇప్పుడు సరిహద్దుల దగ్గర నుండి బాక్సాఫీస్ దగ్గరికి షిఫ్ట్ అయింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. బహుశా అసలు యుద్ధం జరుగుతున్నది సరిహద్దుల కోసమో భూమి కోసమో కాదేమో, ఎవరి కథ నిజం అని ప్రపంచం నమ్ముతోంది అనే నెరేటివ్ కోసం జరుగుతోందా? ఈ కల్చరల్ వార్స్ గురించి ఆలోచించండి. దీని ప్రభావం ఎంత దూరం వెళుతుందో మీకే అర్థమవుతుంది.